Hi everyone, in this video I am going to discuss a problem on simply supported beam carrying a UDL and UVL. రైట్, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఒక సింప్లీ సపోర్టెడ్ బీము యూడిఎల్ యూవిఎల్ క్యారీ చేస్తున్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూస్తున్నాను. సో ప్రాబ్లం వచ్చేసి ద ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ on a simply supported beam of 5 meters span increases uniformly from 800 newtons at one end to 1600 newtons at the other end. Find the position and magnitude of the maximum bending moment. Also draw shear force and bending moment diagrams. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు, టైప్ ఆఫ్ బీమ్ వచ్చేసి సింప్లీ సపోర్టెడ్ బీము, దాని యొక్క లెంగ్త్ వచ్చేసి 5 మీటర్స్. అయితే ఒక ఎండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్లో 800 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది, రైట్ హ్యాండ్లో 1600 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. అయితే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ యొక్క పొజిషను మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. అలానే షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయమంటున్నాడు. ఓకే, సో హియర్ ద ఫిగర్ ఈజ్ నాట్ గివెన్, ఇక్కడ ఫిగర్ అయితే మటుకు ఇవ్వలేదు. సో నౌ according to that we need to draw the figure. So here I have drawn a figure, see it. So here I have taken a simply supported beam represented in the red color. నేను ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది ఒకటి తీసుకున్నాను, అది మీకు రెడ్ కలర్లో నేను రిప్రజెంట్ చేశాను. సో ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ టూ రియాక్షన్స్ ఆర్ దేర్, ఆర్ఏ ఆర్బి. సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి రెండు రియాక్షన్స్ ఉంటాయి, ఆర్ఏ ఆర్బి. Simply supported beam యొక్క length 5 meters. The length of the beam is 5 meters. And at one end, అంటే A అనే ఎండ్ దగ్గర లోడ్ ఎంత 800 newtons, B ఎండ్ దగ్గర ఎంత 1600 newtons. On the left hand at one end 800 newtons and on the another end 1600 of newtons of load is acting. Now he is asking us to find the position and magnitude of maximum bending moment. Maximum bending moment యొక్క పొజిషను మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఫిగర్ వీ కెన్ డివైడ్ దిస్ లోడ్ లైక్ దిస్. సో నేను ఇప్పుడు ఈ లోడ్ని ఇలా డివైడ్ చేయబోతున్నాను. సో హియర్ ఐ డివైడెడ్ ది లోడ్ లైక్ దిస్. ఓకే, సో నౌ వాట్ అబౌట్ దిస్ లోడ్ అప్ టు ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ పోర్షన్, దిస్ ఈజ్ ఏ యూడిఎల్, and from here to here this position is a UVL. So now the load is a combination of UDL and UVL. సో ఇప్పుడు ఈ లోడ్ వచ్చేసి UDL UVL యొక్క కాంబినేషన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ప్రాబ్లంకి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్స్ అనే వాటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఫైండ్ ది సపోర్ట్ రియాక్షన్. ఫస్ట్ నేను సపోర్ట్ రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సపోర్ట్ రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలి, యూవిఎల్ని కూడా పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలి. యూడిఎల్ యూవిఎల్ ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ పాయింట్ లోడ్స్. సో ఫస్ట్ కన్వర్ట్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. యూడిఎల్ని నేను పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది. సో నా వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది యూడిఎల్ 800 newtons per meter, right? So that means per meter 800 newtons. For 5 meters how much? ఒక మీటర్కి 800 న్యూటన్స్ అయితే 5 మీటర్లకి ఎంత 800 into 5, that is 4000 newtons యాక్టింగ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ 5 meters. ఈ 4000 newtons అనేది ఈ 5 మీటర్స్కి మిడిల్లో యాక్ట్ అవుతుంది. సో మిడిల్ మీన్స్, so now this is the point load where it is acting in the middle. So that is at 2.5 meters distance. So on right side also 2.5 meters. Next, convert UVL into point load. ఇప్పుడు UVLని కూడా పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయండి, ఏమవుతుంది. సో UVL, సో లెఫ్ట్ సైడ్ ఎంత 0. సో ఈ హైట్ ఎంత అవుతుంది, టోటల్ 1600, హియర్ టు హియర్ 800,
Then what about this height? 800 newtons. Now what about this value? So half into, what is base? 5 meters into height value is 800. So 2 4s, so 400 into 5, that equals to 2000 newtons. So where this 2000 newtons is acting? So it is acting here, that is at a distance of 1/3 of L. So ఈ 5 meters లో 1/3 అంటే 1/3 into 5 distance from height side నుంచి యాక్ట్ అవుతుంది. So that is 5/3, right? So now I converted UDL into point load, UVL into point load. UDL ని UVL ని point loads కింద కన్వర్ట్ చేసేసాను. Now apply equilibrium condition. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఎట్ ఈక్విలిబ్రియం సిగ్మా Fy ఈక్వల్స్ టు 0. సిగ్మా అంటే y డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ 0 అవుతాయి. సో ఐ కెన్ రైట్ RA RB upward. Next this 4000, this one is 4000 newtons, right? And this one is 2000 newtons. So 4000 newtons is acting in downward. So RA plus RB minus 4000 minus 2000 is equals to 0. So RA plus RB is equals to 6000 newtons. Okay, next find the moments with respect to point A and equate it to 0. పాయింట్ ఏ పరంగా మొమెంట్స్ కనుక్కొని దాన్ని ఏ 0కి ఈక్వేట్ చేస్తే ఇది ఏ. సో మొమెంట్ డ్యూ టు ఆర్బి ఇంటూ డిస్టెన్స్ ఈజ్ 5. సో ఆర్బి ఇంటూ 5, యాంటీ క్లాక్ వైజ్ మొమెంట్ పాజిటివ్. నెక్స్ట్ 2000 into this distance, total 5 minus 5/3, that means you will get, here I am writing, I require this distance, so 5 minus 5/3, that means 10/3. So that equals to 2000 into 10/3. So it is at a distance clockwise moment minus. Next 4000 into 2.5, that is also clockwise moment, so minus 4000 into 2.5 is equals to 0. So that means 5 RB minus 20,000 by 3 minus 10,000 is equals to 0. So 5 RB is equals to 50,000 by 3, that equals to 5 times. RB equals to 10,000 by 3 newtons. Now substitute RB in equation number 1. So RA is equals to 6000 minus 10,000 by 3, that equals to 8000 by 3 newtons. So now I got RA and RB values, right? So now calculate the shear forces. So I am going to find shear forces. Okay, so what are the shear forces values? First, shear force at B is equals to, సో బి దగ్గర ఉండే షియర్ ఫోర్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి, బికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా క్లోజ్ చేయండి. సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది రైట్ సైడ్ ఆర్ ఎట్ పాయింట్ బి? పాయింట్ బి దగ్గర కానీ
బీకి రైట్ సైడ్ కానీ ఏం ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి, ఆర్బి, అట్ ఈస్ అప్వర్డ్, సో మైనస్. సో దట్ ఈస్ షియర్ ఫోర్స్ ఎట్ బి ఈక్వల్స్ టు minus RB, and that equals to minus 8000 by 3 newtons. Next, calculate shear force at A. So shear force at A is equals to, so what is shear force at A? సో అంటే ఏం చేయాలి, సింప్లీ సపోర్టెడ్ బీమ్లో, సో ఇప్పుడు ఏకి రైట్ సైడ్ ఉన్నదంతా క్లోజ్ చేయండి. సో ఇఫ్ యూ క్లోజ్ రైట్ సైడ్ ఆఫ్ ఏ, సో ఎట్ పాయింట్ ఏ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ పాయింట్ ఏ, వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? సో ఏ దగ్గర మనకి ఆర్ఏ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇంకా తర్వాత ఏ లోడ్స్ లేవు. సో దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఈస్ పాజిటివ్, సో ప్లస్ ఆర్ఏ. సో షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ RA. So here RB is 10,000 by 3, not 8,000. RB is 10,000. Okay. Next plus RA means 8,000 by 3 newtons. Right. So now represent those values. So shear force at A and B. So shear force at B minus 10,000 by 3. So minus means below this line, 10,000 by 3. Next, shear force at A plus 8,000 by 3. So that means this value. So that is 8,000 by 3. Okay. So here draw a curve joining these 2 points. So it is a parabolic curve. ఓకే. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తా నేను ఒక కర్వ్ని అయితే డ్రా చేశాను. సో నౌ దిస్ ఈజ్ ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. బట్ ద షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఎట్ దిస్ పాయింట్. లెట్ us say this point is C. I require the shear force at point C. పాయింట్ C దగ్గర ఉండే షియర్ ఫోర్స్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఏమవుతుంది? సో నౌ ప్రొలాంగ్ ది సేమ్ పాయింట్ C ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్లో నేను ఇదే పాయింట్ Cని ప్రొలాంగ్ చేస్తాను. సో నౌ దిస్ ఈజ్ పాయింట్ C. ఓకే. సో నౌ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ ఎట్ పాయింట్స్. అంటే ఈ పోర్షన్ దాకా నాకు షియర్ ఫోర్స్ ఎంత ఉందో నాకు కావాలి. ఓకే. సో అగైన్ if you observe, so this is the shear force required for this load. సో ఈ లోడ్ వరకు నాకు షియర్ ఫోర్స్ అనేది కావాలి. ఓకే. సో now you divide this load. So this one is UDL and this one is UVL. Okay. So here if you observe, this one is a UDL, I can calculate. But here this UVL I can't able to calculate because this is not a right angle triangle, right? So that's why I am going to find the shear force at section C on the left side. So how we are going to calculate the shear force at A? Like that I am going to calculate the shear force at C. ఇక్కడ నాకు ఇది UDL, కానీ ఈ UVLలో నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా లేదు. సో అందువల్ల నేను కనుక్కోవడం కష్టం. కాబట్టి షియర్ ఫోర్స్ ఎట్ ఏకి ఎలాగైతే కనుక్కుంటున్నానో షియర్ ఫోర్స్ ఎట్ సి కూడా నేను కనుక్కుంటున్నాను. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఫైండ్ దిస్ హైట్. ఈ హైట్ వాల్యూ నాకు కావాలి. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ పాయింట్ యాజ్ D and this point as E and this point as F. Okay. So now see here ACDF, one rectangle,
FDE. It is a triangle. So I can able to find the area. Okay. So now use the similar triangles. F, take it as G, take it as H. Triangle FGH is one triangle. Triangle FDE is another triangle. So now take those triangle FGH and triangle FDE. So now apply the similarity. Then FG by GH is equals to FD by DE. So that implies FG 5 by GH 800 is equals to FD 2.5 by DE. I require that. So that DE is equals to 2.5 into 800 by 5. So that equals to 800 into 2.5, 2000 by 5. That equals to 400 newtons. Sorry, entire thing is wrong. So here if you apply this one, same FG by GH is equals to FD by DA. Let us say this portion is at a distance of x. This portion is at a distance of x. Then FD is equals to x, right? So now substitute the values. So FG is nothing but 5 by GH is 800. That equals to FD x by DE. Now what is DE? So DE is equals to 5 160s. So DE equals to 160 into x. So now what is the value of this DE? It is equals to 160 into x, right? So now calculate the shear force at this portion, right? So for that purpose what I am going to do means I am closing right side of this DE. సో ఇప్పుడు పాయింట్ సికి ఉన్న రైట్ సైడ్ మొత్తం నేను క్లోజ్ చేస్తున్నాను. సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? 1 UDL and 1 UVL, right? So now convert this UDL and UVL. So for your understanding purpose I am erasing all of this, okay, just for a limit. Okay, so now I am going to find the UDL. So what is this UDL? Height is 800 and this distance is x, right? So now I require that x value only. So that means what is that UDL value? 800 into x, which is acting at a distance of at the center. That means at x by 2. Okay, so at a distance of x by 2, this 800 into x is acting, right? Next, see this UVL. So this height 160x I got and this distance is x. So now what is the point load? So if we convert that UVL into a point load, then what is that value? That value will be half into base x and the height value is 160x. So that equals to 80x square, right? So that 80x square is acting at a distance of
1/3 of is acting at a distance of 1/3 of x from the height of the triangle, right? So now what are the forces we need to consider? This one and this one. Okay, so now write the shear force at C. So shear force at C means left side of forces RA plus 800 into x, that is minus, next here 80x square, that is also minus. So now calculate shear force at C is equals to RA minus 800x minus 80x square. So RA value is how much? RA is equals to how much I got? 8000 by 3. So now substitute that one. 8000 by 3 minus 800x minus 80x square. But this value equals to 0. So what is the shear force at C? 0. So that's why I equated it to 0. So if you solve this expression, you will get x value as 2.637 meters, right? So that means this x value is equals to 2.637 meters. Okay, so now find the bending moments. So bending moment at B is equals to, so what is bending moment at B? Now close the left side of B. Then what are the forces acting to the left side of B? Only RB is acting, so but it is acting at point B, so that's why bending moment at B equals to 0. Next, what is bending moment at A? So bending moment at A is equals to, so now close the right side of the A. So if you close right side of the A, then what is the bending moment? So point A and RA are at same place, so distance is 0. So that's why bending moment at A is also 0. Next, calculate bending moment at point C. So just like here I am going to find. So how to find that one? So just I am closing the right side of C. Calculate the loads. So what are the loads are there? RA into x meters. Next 800x into, that is distance of x by 2, right? It is acting in the middle, so that's why total is x, in the middle means x by 2, 800x into x by 2. Next here if you see 800x into x by 2, if it is x by 2 means this one also x by 2. Next here 80x square, it is acting at a distance of x by 3, right? So now substitute RA into x, so it is clockwise moment plus in this case. Next 800x into x by 2, it is anti-clockwise moment, so minus. Next 80x square into x by 3, so it is also anti-clockwise moment with respect to point C, minus. Now substitute x equal to 2.637, so that equals to RA value 8000 by 3 into 2.637 minus 800x 400x square, so 400 into 2.637 square minus 80 by 3 into x cube into 2.637 cube. So if you solve this value, you will get it as 3761.51 Newton meter, right? Now represent the bending moments. So here bending moment at A and B,
and now this one is point C. So bending moment at B 0, bending moment at A 0, bending moment at C is 3761.51. So now draw the curves joining these. So these are cubical curves, right? So now this one is the bending moment, right? Positive. So like this we need to draw the diagram and solve the problems, right? I hope you understand this problem. If you understand, please like the video and subscribe to the channel. Thank you.